అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? ఈరోజు నేను వీడియోలో వింటర్ వచ్చేసిందండి. స్కిన్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, మనం ఎలాంటి కేర్ తీసుకోవాలి, అలాగే ఇంటేక్ ఆఫ్ ఫుడ్లో మనం ఏమేమి ఎక్కువగా తీసుకోవడం వల్ల మన స్కిన్ని వింటర్ అంతా ప్రొటెక్ట్ చేసుకోగలము అనేది చెప్తున్నానండి. ముందుగా స్కిన్కి ఈ వింటర్ సీజన్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఏంటంటే డ్రై అయిపోతుందండి. ఏజ్డ్ స్కిన్ వాళ్ళకైతే సెబం ప్రొడక్షన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి దాంతో కూడా స్కిన్ అనేది డ్రైగా అవ్వడము అయినప్పుడు మనం ఇలా ఎక్కడో దగ్గర గోకేయడము, పొరలుగా స్కిన్ అనేది ఊడిపోయినట్లు అవ్వడము, రెడ్నెస్ రావడము, ఎర్రగా అయిపోవడము, యాంటీబయాటిక్స్ వాడాల్సిన ఆ స్టేజ్ వరకు తీసుకెళ్తుందండి. ఎందుకంటే వింటర్ సీజన్లో ఎయిర్లోనే కొంత డ్రైనెస్ అనేది ఉంటుంది కాబట్టి హ్యాండ్స్, ఫేస్ మీద ఎక్కువగా స్కిన్ అనేది ఎలర్జీకి గురి కావడం జరుగుతుందండి. ఎందుకు అంటే కొన్ని రకాలైన స్మెల్స్ మనము పర్ఫ్యూమ్స్ కానీ ఇంటికి కలర్స్ వేస్తున్నా కానీ కొంతమందికి కొన్ని రకాల స్మెల్స్ అనేవి పడవు కాబట్టి అది ఇన్హేల్ చేసినప్పుడు కూడా దాని సైడ్ ఎఫెక్ట్ వలన కూడా స్కిన్ ఇన్ఫెక్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి ఈ వింటర్ సీజన్లో. జనరల్గా ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి వలన మనకి ఈ నిద్ర అనేది సరిగా పట్టకపోవడం కూడా జరుగుతుందండి. ఎందుకంటే స్ట్రెస్గా ఫీల్ అవుతాం కదా. మెయిన్ ఏంటంటే ఏ ప్రాబ్లం వచ్చినా సరే మనం స్ట్రెస్ అనేది కంట్రోల్ చేసుకోవడానికే ప్రయత్నం చేయాలండి. డెఫినెట్గా అందరికీ స్ట్రెస్ ఉంటుంది కదండి. మనకు తెలిసినంత వరకు స్ట్రెస్ని కంట్రోల్ చేసుకోవడానికే ప్రయత్నం చేయాలండి. ఈ సీజన్లో ఎక్కువగా డ్రై స్కిన్ వాళ్ళకి ఇంకెక్కువగా ప్రాబ్లం ఉంటుందండి. స్కిన్ అనేది లూజ్ అయిపోవడము, బాగా డ్రై అయిపోవడము, కొంచెం లూజన్ అయిపోవడం, సాగిపోవడం కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటుందండి. అయితే మనము రీజన్స్ చెప్పుకున్నాం కదండి. మరి ఈ వింటర్ సీజన్లో కేర్ ఏం తీసుకోవాలి అనే దాని గురించి చెప్తున్నాను. వింటర్ సీజన్లో మనము మసాజ్ కోసము ఏ టైప్ ఆఫ్ స్కిన్ వాళ్ళైనా కానీ అండి, మనకు పాల మీద మీగడ వస్తుంది కదండి, ఆ మీగడ కొంచెం తీసుకొని అందులో ఒక హాఫ్ పీస్ లెమన్ పిండేసి బాగా ఇలా చేత్తో కానీ లేదంటే మిక్సీలో కానీ బాగా మిక్స్ చేసేసి ఒక 1 పించ్ అనేది పసుపు వేసేసి చక్కగా ఇలా లైట్గా ఇట్లా మసాజ్ చేసుకోవాలండి. మొత్తం అంతా ఫేస్, నెక్, ఇయర్స్, హ్యాండ్స్ కూడా ఒక 20 మినిట్స్ అనేది మసాజ్ చేసుకొని దాని తర్వాత వాష్ చేసుకున్నట్లయితే స్కిన్కి కావాల్సిన మాయిశ్చర్ అందుతుంది. అలాగే స్కిన్ ట్యాన్ రిమూవ్ అవుతుంది, స్కిన్లో ఉన్న డెడ్ స్కిన్ రిమూవ్ అవుతుంది, స్కిన్ అనేది స్మూత్గా కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. పెరుగు, లెమన్తో కూడా ఇలా చేసుకోవచ్చు. అయితే ఇది వీక్లీ థ్రైస్ కానీ ట్వైస్ కానీ చేసుకోవడం వల్ల ఈ వింటర్ సీజన్ నుంచి మన స్కిన్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. వింటర్ సీజన్లో అలోవెరా జెల్ అనేది అంటే ఫేస్ని క్లీన్ చేసేసుకొని దాని తర్వాత అలోవెరా జెల్ని చక్కగా తీసుకొని అప్లై చేసుకొని ఏం మసాజ్ అలా ఏం లేకుండానే ఒక 20 మినిట్స్ 30 మినిట్స్ అంటే దీనికి కూడా కొంచెం ఎండ టైం అయితే చూసుకోవాలండి. చల్లగా ఉన్నప్పుడు అలా చల్లగా అప్లై చేసుకోవడం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కొంతమందికి కాబట్టి ఎండ టైం 10 తర్వాత 3 లోపు చూసుకొని అప్లై చేసుకొని ఒక 20 మినిట్స్ అలాగే ఉంచి గోరువెచ్చని నీళ్ళతో క్లీన్ చేసుకున్నట్లయితే ఈ స్కిన్ అనేది డ్రై అవ్వకుండా రెడ్నెస్, ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుకోవచ్చు అన్నమాట. మనం బయటకు వెళ్ళినప్పుడు సన్ స్క్రీన్స్ అనేది కంపల్సరీ యూజ్ చేయాలండి. అలాగే బయటకు వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత మనం బెడ్ టైంకి వెళ్ళే ముందు మాయిశ్చరైజర్ అనేది కంపల్సరీ అప్లై చేసుకోవాలి. ఫుల్ బాడీ ఈవెన్ హీల్స్కి కూడా అప్లై చేసుకోవడం వల్ల ఏంటి అంటే స్కిన్ అనేది డ్రై అవ్వకుండా తేమని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటుంది. ఎప్పుడైతే మన స్కిన్ డ్రై అవుతుందో ముడతలు పడిపోవడానికి, సాగిపోవడానికి చాలా అవకాశం ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా మనం పైన చేసుకునేవండి. ఇంటేక్ ఆఫ్ ఫుడ్ అనేది చాలా యాక్టివ్గా వర్క్ చేస్తుంది కాబట్టి కంపల్సరీ మన డైట్లో ఎగ్స్, బనానాస్, అవకాడో, అలాగే ఆల్మండ్స్, ఆకుకూరలు,
మిల్క్, కర్డ్. ఇప్పుడు సీజన్ వింటర్గా ఉంది కదా అని కర్డ్ తినకుండా ఉండకూడదండి. ఎలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళైనా కర్డ్ కంపల్సరీ తినండి. కాకపోతే నైట్ టైం కర్డ్ తినకపోవడం బెస్ట్ అనమాట. ఎప్పుడైతే మనము వేడి వేడి అన్నంలో కర్డ్ తీసుకోవచ్చు. కర్డ్ అయితే కంపల్సరీ తీసుకోవాలండి. 8 అవర్స్ నిద్ర అనేది కంపల్సరీ అవసరమండి. అర్థమైంది కదండి రీజన్స్ ఏంటి, ఎలా మనం కేర్ తీసుకోవాలి, దాని తర్వాత ఎలాంటి ప్యాక్స్ పెట్టుకోవడం ద్వారా స్కిన్ అనేది డ్రై అవ్వకుండా మనము చేసుకోవచ్చని. నా ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ నేమ్ వేజెండ్ల బ్యూటీషియన్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బాయ్ అండి.